కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటు చేసుకున్న బాణాసంచా పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి జీజీహెచ్ను సందర్శించారు. కాలిన గాయాలతో ఆసుపత్రి పడకలపై వేదనతో ఉన్న బాధితులను ఒక్కొక్కరిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి. చిన్నారులు, మహిళలు తీవ్ర గాయాలతో బాధపడుతుండడాన్ని చూసి ఆయన చలించిపోయారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పేలుడు ఘటనకు దారితీసిన పరిస్థితులపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో పవన్ కళ్యాణ్ సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు. బాణాసంచా నిల్వ విధానం, భద్రతా ప్రమాణాలు, అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాలపై ప్రశ్నించారు. ఘటనలో మృతుల సంఖ్య, క్షతగాత్రుల స్థితిగతులు, అత్యవసర వైద్య చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలపై కూడా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అవసరమైన ఔషధాలు, ప్రత్యేక వైద్య బృందం, ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే వెంటనే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ఇతర ప్రముఖ ఆసుపత్రులకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ వెంట రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఘటనపై ప్రభుత్వం అత్యంత గంభీరంగా స్పందిస్తోందని, బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. వేట్లపాలెం పేలుడు ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఈ ఘటన మళ్లీ ఎక్కడా పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్లో బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనతో బాధిత కుటుంబాలకు ఒకంత ధైర్యం కలిగింది. ప్రభుత్వం మీతో ఉంది, బాధితులకు న్యాయం జరుగుతుంది అని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. 9 మంది క్రిటికల్గా ఉన్నారు. ఇద్దరు ఆల్మోస్ట్ 20% బర్త్ ట్రీట్మెంట్ ఉంటాం. నామ్స్ ప్రకారం చూస్తే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి పేపర్ మీద. జాతరలు, పండుగలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అడిషనల్గా 5 మంది ఉండాల్సిన చోట 8 మంది ఉండాల్సిన చోట దాదాపు 20 మంది అదనంగా ఉన్నారు. ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. 5 మంది పనిచేయాల్సిన చోట 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్గా ఉన్నారు. ఎవరు ఇన్స్పెక్షన్ లేదంటే మటుకు అదనంగా తీసుకొని చేయడం జరుగుతాం. ఈ వృత్తి చాలా డేంజరస్. అదే ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడుతాం, హోంమంత్రి గారితో. భవిష్యత్తులో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ఇది ఒకటి లైవ్లీహుడ్ పోతుంది, ఇంకోటేమో నామ్స్ ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నాను. నేను రాబోయే ముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు దాదాపు మాట్లాడి 20 lakhs మృతులకి ఇవ్వాలని, మిగతా ఖర్చు ఎంత అవుతుందో వాళ్ళకి గాయపడ్డ వారందరికీ అందజేయడం. ముఖ్యంగా మృతుల కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకాశ సానుభూతి, అలాగే 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు.